చాలామంది దృష్టిలో చెత్త అంటే పనికిరాని వ్యర్థం, ఇంటి ముందు నుంచి తీసుకువెళ్లాల్సిన భారమే. కానీ అదే చెత్తను శాస్త్రీయంగా నిర్వహిస్తే పర్యావరణ పరిరక్షణతో సంపదగా మార్చవచ్చునని నిరూపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చెత్త నుంచి పాటు విద్యుత్, ఎరువును తయారు చేయడమే కాక కొంతమందికి ఉపాధి కూడా కల్పించవచ్చు. ఇలా సంపద అనే భావనను కేవలం నిదానంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రాజెక్టుల రూపంలో అమలు చేస్తోంది. అందులో భాగంగానే కర్నూలులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి వేగంగా పనులు జరుగుతున్నాయి. ఒకప్పుడు చెత్త కుప్పలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలను ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా, రీసైక్లింగ్ హబ్బులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. పారిశుధ్య కార్మికుల సంక్షేమం నుంచి అత్యాధునిక వ్యర్థాల నిర్వహణ వరకు సమగ్ర కార్యాచరణను అమలు చేస్తూ కర్నూలును రాష్ట్రంలోనే స్వచ్ఛతకు ఆదర్శంగా నిలబెట్టాలనే లక్ష్యం పెట్టుకుంది. సాధారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయే చెత్తను ఇక ఉపయోగం లేని వ్యర్థంగా చాలా మంది భావిస్తారు. కానీ ప్రపంచంలోని అనేక దేశాలు ఇదే వ్యర్థాలను శాస్త్రీయంగా వినియోగించి విద్యుత్, సేంద్రియ ఎరువులు, రీసైక్లింగ్ ముడి పదార్థాలను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడానికి అడుగులు వేస్తుంది. కర్నూలు గార్గేపురంలో నిర్మించనున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఇందుకు నిదర్శనం. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలోని 12 మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్తను ఒకే చోట శాస్త్రీయంగా శుద్ధి చేసి దాని నుంచి సుమారు 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో రోజుకు దాదాపు 200 టన్నుల మున్సిపల్ వ్యర్థాలను వేరు చేసి తడి చెత్తతో సేంద్రియ ఎరువులు, పొడి చెత్తను రీసైక్లింగ్ పరిశ్రమలకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. అంటే ఒకప్పుడు డంప్యార్డులో పేరుకుపోయిన కాలుష్యానికి కారణమైన చెత్త ఇకపై ఆదాయాన్ని తీసుకొచ్చే వనరుగా మారబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడతా ఉంది. దానిలో ముఖ్యమైనది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. మరి రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి 4 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్లో ఒకటి కర్నూలు పట్టణంలో ఉండటం అనేది ఈ ప్రాంతానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని యొక్క పనులు అతి త్వరలో ప్రారంభమవబోతున్నాయి. దానికి సంబంధించి ల్యాండ్ అంతా కూడా క్లియర్ చేయటం, వారికి అప్పచెప్పటం అన్నీ కూడా పూర్తి చేయటం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి మరి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. రెండవది మరి దాదాపుగా 200 టన్నుల కెపాసిటీ, 200 టన్స్ పర్ డే కెపాసిటీతో ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్. అంటే కర్నూలు పట్టణంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దానిని ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ చేయడం కోసం దాదాపుగా 11 కోట్ల రూపాయలు పైబడి బడ్జెట్తో ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని, ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి కూడా రివ్యూ చేయడం జరిగింది. చెత్తను కాల్చి విద్యుత్ తయారు చేస్తే కాలుష్యం పెరుగుతుందా అనే సందేహం సహజంగానే వస్తుంది. అయితే ఆధునిక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్లు, ఫిల్టర్లు, స్క్రబ్బర్లు, ఫ్లూ గ్యాస్ ట్రీట్మెంట్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. దీంతో గాలిలోకి విడుదలయ్యే కాలుష్య కారకాలను నిర్దేశిత ప్రమాణాల మేరకు నియంత్రించవచ్చు. అంతేకాదు డంప్యార్డులో పేరుకుపోయే చెత్త వల్ల వెలువడే మిథేన్ వాయువు, దుర్వాసన, భూగర్భ జలాల కలుషితం, దోమలు, ఈగలు వంటి సమస్యలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. బయోమైనింగ్ ద్వారా పాత చెత్తను తొలగించడం వల్ల సంవత్సరాలుగా ఉపయోగం లేకుండా ఉన్న భూమి తిరిగి వినియోగంలోకి వస్తుంది. అదే సమయంలో ప్లాస్టిక్, గాజు, లోహాలు వంటి వ్యర్థాలను మళ్లీ రీసైక్లింగ్ చేయటం ద్వారా సహజ వనరుల వినియోగం కూడా తగ్గుతుంది. అంటే సరైన నిర్వహణ ఉంటే ఈ ప్రాజెక్టులు పర్యావరణానికి హాని కంటే మేలు ఎక్కువ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డంప్ చేసినటువంటి చెత్త ఏదైతే ఉందో దాని ద్వారా దుర్వాసన వెదజల్లడం, దోమలు రావడం, ఇలాంటి అనేక ఇబ్బందులతో పరిసర ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు నెలకొని ఉండింది. కానీ ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారి చొరవతో ఈరోజు అక్కడ చెత్తను రీసైక్లింగ్ చేసేటువంటి యూనిట్ ఏర్పాటు చేసి అక్కడ కంపోస్టు ఏరియా ఎరువును తయారు చేస్తూ, అదేవిధంగా ఆ చెత్త ద్వారా ఈరోజు విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ అక్కడ చెత్తను తొలగించడం, అదేవిధంగా ఆ చెత్త నుండి సంపద సృష్టించడం అనేటువంటి కార్యక్రమం చేపట్టడం ఇది చాలా హర్షించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం. పరిసరాలు పరిశుభ్రంగా చేస్తూనే ఎందుకు పనికిరాని చెత్త నుండి ఈరోజు విద్యుత్తును సృష్టించడం, అదేవిధంగా
రైతాంగానికి ఉపయోగపడే, పంట పొలాలకు ఉపయోగపడే ఎరువును సృష్టించడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఘట్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి భారీ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులకు వందల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుంది. భూమి, యంత్రాలు, విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, కాలుష్య నియంత్రణ వ్యవస్థలు, నిర్వహణ ఖర్చులు అన్ని కలిపి ప్రారంభ వ్యయం అధికంగానే ఉంటుంది. అలాగే ప్రతిరోజు చెత్త సేకరణ, వర్గీకరణ, రవాణా, యంత్రాల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది, సాంకేతిక వ్యవస్థ అవసరం. అయితే దీర్ఘకాలంలో ఈ ప్రాజెక్టుల వల్ల అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. విద్యుత్ విక్రయం ద్వారా ఆదాయం, రీసైక్లింగ్ పదార్థాల అమ్మకం, సేంద్రియ ఎరువుల తయారీ, డంప్యార్డుల నిర్వహణ ఖర్చు తగ్గటం, భూమి పునర్వినియోగం, కార్బన్ ఉద్గారాల తగ్గుదల వంటి ప్రయోజనాలు ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు కలుగుతాయి. ముఖ్యంగా చెత్తను సమస్యగా కాకుండా వనరుగా మార్చే ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే ఈ ప్రాజెక్టుల విజయానికి అత్యంత కీలకం ప్రజలు ఇంటి వద్దే చెత్తను తడి పొడి వ్యర్థాలుగా వేరు చేయటం, మున్సిపల్ యంత్రాంగం సమర్థంగా నిర్వహించటం, కాలుష్య నియంత్రణ ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయడమే. ఈ 3 అంశాలు సక్రమంగా అమలైతే కర్నూలు రాష్ట్రంలోనే స్వచ్ఛతతో పాటు చెత్త నుంచి సంపద సృష్టించే మోడల్ నగరంగా నిలిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆ వర్మి కాంపోస్ట్ ను రైతులకు అందిస్తే అది మనకు పంటలకు కూడా ఎరువు వాడుకునే అవకాశం కల్పించడం చాలా అభినందించదగ్గ విషయం. దీనిని అంటే ఇప్పుడు ఒక మహిళా డ్వాక్రా సంఘాలకు కేటాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దాని ద్వారా గ్రామాల్లో ఉండే మహిళలకు వాళ్ళకు సంపద క్రియేట్ చేయడం కానివ్వండి, వాళ్ళకు ఉపాధి పొందడం కానివ్వండి, ఇది చాలా మంచి నిర్ణయం. వాళ్ళకు చాలా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకు కూడా చాలా వృద్ధిలోకి వస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి నుంచి వచ్చే తడి పొడి చెత్తను ఈరోజు వాళ్ళకు అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు ఎక్కడ గతంలో చూసాం, ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పారేసే వాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో. వాళ్ళు ఎవరైతే ఇంట్లో వ్యర్థాలు కానివ్వండి, పేపర్లు కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు ఏదైతే తడి చెత్తను ఒక విధంగా, పొడి చెత్తను ఒక విధంగా, అంటే పొడి చెత్తను ఎలా వినియోగ అది వివిధ ఫ్యాక్టరీలకు కానీ దాన్ని ఎలా రీసైక్లింగ్ చేయాలని చెప్పేసి దాని నుంచి సంపదని క్రియేట్ చేసి ఈరోజు పర్యావరణానికి ఒక మంచి మేలు చేకూర్చే విధంగా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటారు. దీని ద్వారా పర్యావరణానికి మంచి ఒక ఇది లభిస్తుందని చెప్పేసి అంటే రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా మార్చడంలో చంద్రబాబు నాయుడు నిర్ణయాలు చాలా కీలకంగా ఉన్నాయని ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు నగరాలకు భారంగా మారిన చెత్త ఇప్పుడు సరైన ప్రణాళిక, అత్యాధునిక సాంకేతికతతో విద్యుత్తు, ఎరువు, ఉపాధికి ఆధారంగా మారే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే ఈ లక్ష్యం ప్రభుత్వం ఒక్క దానితోనే సాధ్యం కాదు. ఇంటి వద్దే చెత్తను తడి పొడి వ్యర్థాలుగా వేరు చేయటం నుంచి మున్సిపల్ యంత్రాంగం సమర్థవంతమైన నిర్వహణ వరకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టులు నిర్ణయించిన గడువులో పూర్తయి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించగలిగితే కర్నూలు కేవలం స్వచ్ఛమైన నగరానికే కాదు, చెత్త నుంచి సంపద సృష్టించిన రాష్ట్రానికే ఆదర్శ మోడల్గా నిలిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.